హైదరాబాద్ యువకుడు జయంత్ రెడ్డి మార్షల్ ఆర్ట్ తాయిక్వాండోలో గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు. తన 33 ఏళ్ల కల నిజమైందని జయంత్ రెడ్డి అంటున్నాడు. జార్జ్ బుష్, బిల్ క్లింటన్ల నుంచి అవార్డులు అందుకున్న జయంత్ నిమిషానికి 171 ఫుల్ కాంటాక్ట్ రౌండ్ హౌస్ కిక్స్ కొట్టడం ద్వారా ఈ రికార్డ్ ని సాధించాడు. ఈ నెల 8న లండన్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల నుంచి సర్టిఫికేట్ అందుకున్నట్టు జయంత్ తెలిపారు. సంథింగ్ దీంట్లో ఒలింపిక్ లాగా ఒక సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ అని ఉండదండి. ఒకటే చేస్తే అందరిని డిఫీట్ చేయాలి. అన్ని లోయెస్ట్ అంత ఎంతమంది చేసినా, ఎన్ని కంట్రీస్ చేసినా అందరికీ డిఫీట్ చేస్తేనే మన డిఫీట్ అంటే యూ హెవ్ టు గో అక్రాస్ మోర్, యూ షుడ్ డూ మోర్ కిక్స్ అనమాట. సో నేను చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. దట్ ఒక ఎగ్జాంపుల్గా నేను ఏం నేర్చుకున్నానో అది కనబడుతుంది దాంట్లో. ఈ 33 ఇయర్స్లో ఎన్ని గ్రాండ్ మాస్టర్తో కలిసి ఐ బెగ్ బారోడ్ స్టీల్ సో మచ్ మనీ ఐ స్పెండ్ ఈ నేర్చుకోవడానికి, ఈ కష్టపడినందుకు నాకు ఫలితం వచ్చిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అండి. ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన విషయం, ఎందుకంటే ప్రపంచంలోనే అత్యుత్తమ ఘనత సాధించిన వ్యక్తి మన తెలుగువాడు కావటం. జయంత్ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. కంగ్రాచులేషన్స్ జయంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ ఫర్ దిస్ కాలింగ్ స్టూడియో అండ్ ఆల్సో తెలియజేసినందుకు చాలా సంతోషం అండి. అంటే జనరల్లీ తెలుగు వాళ్ళకే కాకుండా మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ డజన్ నో గిన్నిస్ అంటే ఏదో టీవీలో చూసిన వాళ్ళకి తెలుసు అండి, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళకి తెలుసు అనుకో. అపార్ట్ ఫ్రమ్ దట్ గిన్నిస్ అంటే ఏదో సంథింగ్ అని అనుకుంటారు. ఓకే రైట్, నిజంగానే. ఎందుకంటే గిన్నిస్ అంటే మేము ఇప్పుడు ఏదో అసలు ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఎలా మీకు అంటే అంత అత్యుత్తమ స్థానాన్ని చేరుకోవడం, లేకపోతే రికార్డ్ సాధించడం ఎలా సాధ్యమైంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఈ సీక్రెట్ ట్రైనింగ్ చేసిన ఒకటి స్పీడ్ ట్రైనింగ్ అండ్ ఆల్సో పవర్ ట్రైనింగ్, ఈ కిక్స్ అయితే స్పీడ్ చేయాలనేసి అంటే దాంట్లో డెప్త్ ఉన్న గ్రాండ్ మాస్టర్తో నేను నేర్చుకునేదండి. అఫ్ కోర్స్ ఐ వాంట్ టు ట్రైన్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్. అవకాశం దొరకలేదు మన ఇండియాలో. కొంచెం ఇవన్నీ స్పోర్ట్స్లో లాట్ ఆఫ్ పాలిటిక్స్ ఆర్ దేర్, బట్ స్టిల్ నాకు ఒక ఆశ ఉందండి మంచి ఒక ఒలింపిక్ చేయాలని. ఇక నాకు సొంతమే ఉండే, బట్ దాని తర్వాత ఈ అసోసియేషన్ ఫెడరేషన్ గొడవల తర్వాత రాశారు ఏదన్నా హైయెస్ట్ అవార్డు ఏమున్నది చూద్దాం, హైయెస్ట్ రికార్డ్ ఏమున్నది విచ్ వీ కెన్ బి డిఫీట్ ఆల్ ద కంట్రీస్ వరల్డ్ వైడ్. దెర్ ఇస్ నో సెకండ్ ప్లేస్ లైక్ వార్ అనమాట. వార్లో సెకండ్ ప్లేస్ అని ఉండదు కదా, ఒకటే విన్నర్ అంతే, దెర్ ఇస్ నో లూజర్. సో దట్ ఈస్ వై ఓకే వచ్చిన తర్వాత నా ట్రైనింగ్ ఎన్ని నేర్చుకుని గ్రాండ్ మాస్టర్తో నేర్చుకున్నాను, అన్నీ ఆల్మోస్ట్ నేర్చుకునేవన్నీ నేను ఇంప్లిమెంట్ చేశాను నా దాంట్లో. చేసి రౌండర్స్ కిక్ ద హార్డెస్ట్ కిక్, అఫ్ కోర్స్ హార్డెస్ట్ అండ్ ఈజియెస్ట్ కిక్ అంటారు. ఒలింపిక్లో యూజ్ చేస్తే మోస్ట్ ఆఫ్ 90% ఇదే యూజ్ చేస్తారండి. ఆ రౌండర్స్ కిక్కి మాకు గైడ్లైన్స్ ఇచ్చారు వాళ్ళు. ఇన్ని మాస్టర్లు చేశారు 1955 నుంచి 2010 వరకు చేసిన వాళ్ళ లిస్ట్ ఇచ్చారనమాట. ఇన్ని కిక్ చేశారు. ద లాస్ట్ ఈజ్ 148 రౌండర్స్ కిక్ చేశారనమాట. ఆయన పేరు మైక్ స్కాట్ అని ఉన్నాడు. ఆయన చేసింది మీరు 148 తర్వాత ఎంత చేసినా కూడా దట్ ఈస్ అ రికార్డ్ అని చెప్పి నాకు గైడెన్స్ ఇచ్చారండి జనవరిలో 2010. దాని తర్వాత దెన్ ఐ డిసైడ్ ఫర్ ద ట్రైనింగ్ అండి. అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత దెన్ ఐ రీచ్డ్ ఇన్ ఆగస్ట్ 31 నేను కంప్లీట్ చేశానండి. ఆల్మోస్ట్ 3 lakhs కిక్స్ చేశానండి. ఐ కౌంటెడ్ ఎవ్రీ డే యావరేజ్ చేసి. ఎందుకంటే నా లైఫ్లో 33 ఇయర్స్ నుంచి నేను ఈ జనవరి 2010 వరకు ఆల్మోస్ట్ 2,90,000 అరౌండ్ 3 lakhs చేశాను. ఈ మధ్యలో ఎందుకు చేసేబడిందంటే ఆ స్పీడ్కి ఆ లెవెల్కి చేయాలంటే ఫోర్స్ ఫుల్ కాంటాక్ట్ కిక్. దట్ ఈస్ నాట్ దట్ ఫుల్ కాంటాక్ట్ అంటే హిట్ అండ్ పుల్ బ్యాక్, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కిక్ అన్నమాట. దీంట్లో అది చేసేసి ఐఎమ్ అప్చుంటే అఫ్ కోర్స్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అండి. అట్లీస్ట్ పీపుల్ షుడ్ అవేర్ ఇట్, యూనో నాలుగా అందరు చేయొచ్చు. ఇట్స్ నాట్ ద బిగ్ డీల్. అంటే దీనికి ట్రైనింగ్ ఇంప్లిమెంటేషన్ మన దగ్గర ఇండియాలో ఏంటంటే స్పోర్ట్స్లో సీక్రెట్ ట్రైనింగ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ వాళ్ళు వచ్చి కోచ్ని పెంచుకుంటారు కదా, వాళ్ళు కొన్ని నేర్పారు. నేను చూశాను అక్కడ ఒకళ్ళ ట్రైనింగ్ వాళ్ళ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ నేను పోయి చూసిన తర్వాత ఇదెందుకు నేర్పిస్తలేరు అని క్వశ్చన్ మార్క్. అంటే వాళ్ళకే నేర్పిస్తారు స్పెసిఫిక్ అని. ఇప్పుడు మనకు తైకొండలు అంటే కేటగిరీస్ ఉంటాయి, 8 కేటగిరీస్ బాయ్స్ అండ్ 8 కేటగిరీ గర్ల్స్ ఉంటాయి. ఒక్కొక్క కేటగిరీలో ఆ స్పీడ్ అండ్ పవర్ డిఫరెన్స్ ఉంటుంది. అవన్నీ కేటగిరీలలో నేను ఆ స్పీడ్ పవర్ ఎలా ఉంటుంది, నా వెయిట్లో ఎట్లా, ఏజ్ ఉంది సపోజ్, ఏజ్ ఈజ్ ఆల్సో దే, ఆ ఏజ్లో ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఏం ఆర్గన్స్ ఫెయిల్ కాకుండా, ఏ డిసీజ్ కాకుండా, ఏది కాకుండా చేయాలి, అవన్నీ నేర్చుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేశానండి. దట్ ఈస్ మై అల్టిమేట్ అచీవ్మెంట్. ఒకసారి మాకు ఆ గిన్నిస్ రికార్డ్ సర్టిఫికేట్ చూపిస్తారా? ఓ మై గాడ్. సో మనం అందరం చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన సమయం. ఎందుకంటే మనకు చాలా మందికి తెలియదు కూడా ఒకసారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అసలు సర్టిఫికేట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. సో మన తెలుగు వాడి పేరు మీద, జయంత్ పేరు మీద గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ ఇప్పుడు టీవీ9 స్టూడియోలో ఉంది. ఆఫ్ కోర్స్ మార్షల్ ఆర్ట్స్ రైట్. ఎలా గిన్నిస్ రికార్డ్ అప్లై చేసేయాలంటే
తైకొండోలో అంటే తైకొండోలో తైకొండో కిక్స్ అనమాట అవి. సో చెప్పండి ఎలా అంటే ఇప్పుడు ఎంతమంది అప్లై చేస్తారు, దాంట్లో ఎంతమంది అంటే మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు? ఆల్మోస్ట్ నాకు రికార్డ్ నేను అడిగాను 50,000 పీపుల్ అప్లై ఎవ్రీ ఇయర్. సో దాంట్లో అండి వచ్చేది మేబీ 50 or 60 మెంబర్స్కి మ్యాక్సిమం మంత్లో వాళ్ళు సర్టిఫై చేయగలుగుతారు. ఎందుకంటే దే హ్యావ్ టు సీ అనమాట. నేను కూడా 31st ఆగస్ట్ చేశానండి. దే హ్యావ్ టేకెన్ 2 months తీసుకున్నారండి. ఎందుకు తీసుకున్నారు వాళ్ళంటే టు అనలైజ్ ఇట్. 1955 నుంచి రికార్డ్స్ అన్ని చూసి వాళ్ళు చెప్పారు కూడా 148 చేసిన తర్వాత మళ్ళీ వేరే కిక్స్ చేసినవి ఉన్నాయండి. 159 చేశాడు రాబిన్సన్ అండి, ఆయన వేరే కిక్ చేశాడు, థ్రస్ కిక్ చేశాడు. కొంతమంది ఏమో వేరే కిక్స్, అన్ని కిక్స్ నేను ఐ హ్యావ్ క్రాస్డ్ ఆల్ దోస్ థింగ్స్. 1 minute వర్కౌట్ నేను హ్యావ్ డన్ ఇట్ ఆల్మోస్ట్ 171 అండి. ఓకే, మీ ఎయిమ్ ఏంటండి? అంబిషన్ ఏం చేద్దాం? అంబిషన్ టు ట్రైన్ మై ప్లేస్ టు అంటే అక్కడికి ఒలింపిక్స్ తీసుకెళ్ళాలని మా ప్లేస్ చేయాలని ఉందండి, అదొకటి. ఇంకా నెక్స్ట్ ఐ వాంట్ టు అచీవ్ 1 more గిన్నిస్ అండి ఇన్ దిస్ మార్షల్ ఆర్ట్స్. ఈ దాంట్లో 1 hourలో 5,750 కిక్స్ ఉన్నదండి. సో ఐఎమ్ ప్లానింగ్ ఫర్ దాట్. ఆల్మోస్ట్ 5,500 చేశాను ఆల్రెడీ. సో నౌ 5,750 చేయాలి. చేసేసి నేను 1 more ఇఫ్ ఐ గెట్ ఇట్ 2 records అండి, ఐ విల్ బి నేను అక్కడ రెడ్ కార్పెట్ ఉంటుంది అక్కడ ఎక్కడ పోయినా మీరు సాధించాలి. ఏదైతే ఇప్పుడు మళ్ళీ రికార్డ్ బ్రేక్ చేద్దాం అనుకున్నారు, ఎవరు ఇంతకుముందు ఆ రికార్డ్ ఎవరు సాధించారు? వాళ్ళు ఆయన ఎవరు రాబిన్సన్ అని చేశారు అనమాట. సో ఈ హెస్ డన్ 1 minute. దాని తర్వాత ఇక నేను చేయాలని ప్లాన్ ఉందండి. ఓకే, సో ప్రాక్టీస్ ఎలా? మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎప్పటి నుంచి నేర్చుకున్నారు ఈ మార్షల్ ఆర్ట్స్? నేను స్కూల్లోనే ఐ స్టార్టెడ్ ఐ వాజ్ ఇన్ 8th class అండి. అక్కడ నుంచి మా బ్రదర్ ఈ బ్రాట్ అ బుక్, మార్షల్ ఆర్ట్స్ బుక్ తీసుకొచ్చారు. అక్కడ నుంచి స్టార్టెడ్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ కరాటే చేశాను. దాని తర్వాత నేను తైకొండోలో 1980లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ రికగ్నైజ్ చేసిందండి ఇది తైకొండో. దాని తర్వాత దెన్ ఐ టేకెన్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ థింగ్. అక్కడ నేను ఫామ్ చేశాను, ఆంధ్రప్రదేశ్ తైకొండో అసోసియేషన్ ఫామ్ చేసి దెన్ ఐ స్టార్టెడ్ టీచింగ్ పీపుల్. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో అసోసియేషన్ తయారు చేసి అలాగా స్టార్ట్ చేశాను. అఫ్ కోర్స్ ఇస్ గోయింగ్ ఆన్, అసోసియేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. బట్ నౌ నాకేంటంటే మనము ఏ ఏజ్ అయినా సరే, ఏజ్ ఈజ్ నాట్ ఏ బార్ అండి, మనం అచీవ్మెంట్ కావచ్చు. అది నేను నిరూపించాను. ఎందుకంటే అందరూ 33 నాకన్నా ఇంతకుముందు చేసిన వాళ్ళ 33 years అబ్బాయి. దట్ బాయ్ ఈజ్ ఓన్లీ 33 years. సో నాకు ఎక్స్పీరియన్స్ అంత ఉంది, ఎందుకు చేయలేను అనిపిస్తుంది. సో ఐ సెడ్ అందుకోసం నేను ఒక ఏముంది దానికి చేయాలండి. బట్ ఐ విల్ డెఫినెట్లీ సర్వ్ ద పీపుల్ అండి. ఇక్కడ అప్పటి నుంచి చేస్తూనే ఉన్నా ఫ్రీ సర్వీసింగ్ ఫర్ దిస్ టీచింగ్ అండ్ ఆల్. సో ఇప్పుడు చేద్దామని చేసి ఒక అచీవ్మెంట్ చేస్తాను ఇండియాకి డెఫినెట్లీ. రైట్, అంటే బాడీ ఫిట్నెస్ విషయంలో కానీ లేకపోతే లాంగ్ లివ్ ఈ విషయంలో కానీ మీరు ఎటువంటి సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నారు? చాలా సీక్రెట్ ఎక్సర్సైజ్ ఉందండి. దీనికి అయితే మీరు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. ఎందుకంటే సో హ్యావ్ టు టీచ్ టెల్ ద వ్యూవర్స్ దట్ ఈ ఎక్సర్సైజ్ ఇది చేయండి, దీనికి ఈ ఆర్గన్కి హార్ట్కి సౌండ్స్ ఉన్నాయండి, బ్రీతింగ్ ఉన్నది, దానిపైన ఎక్సర్సైజ్ ఉన్నది ఆ పర్టికులర్ పోస్టర్లో. సో స్పెసిఫిక్ చేస్తేనే మనకు ప్రాక్టికల్, ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్ కదండి. సో ఓవరాల్లీ మనం చెప్పగలుగుతాము. బట్ 100 నుంచి 200 అయితే డెఫినెట్లీ ఐ విల్ సీ దట్ ఎవ్రీ ఇండియన్ విల్ లివ్ 100 to 200 years. లెట్ మీ కమ్ అప్ వన్ డే. ఓ రోజు వస్తాను, ఇక్కడనే ప్రోగ్రామ్ ఇస్తాను. ఐ విల్ సీ దట్ ఇట్ విల్ కమ్. సో నాకు ఒక ఆశ ఉందండి. ఎందుకంటే మనము ఎందుకు ఇంత అర్నింగ్లో పెడుతున్నాం టైం అంతా, ఎంజాయ్మెంట్ పైన పెడుతున్నారు. వై నాట్ దేర్ బాడీ, దేర్ లైఫ్ పైన కొంచెం టైం పెట్టండి. వాట్ ఈస్ 15 minutes 20 minutes సర్టన్ సీక్రెట్స్ ఉన్నాయి. మనం ఏదో అవర్స్ టికెట్ చేసే అవసరం లేదు, 2 hours కూర్చొని అవసరం లేదు. అవన్నీ సో మెనీ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. మీరు చూడండి టీవీలో ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, అవన్నీ అవసరం లేదు. ఏదైనా ఒక 10-15 minutes ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు స్పెండ్, దట్స్ ఆల్ ఇనఫ్. మీరు ఏమైనా చేయండి, ఆల్ యువర్ యాక్టివిటీస్ ఆర్ యాక్సెప్టబుల్. మీరు ఏం తినండి ఏం తాగండి, వీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. బట్ దేర్ ఆర్ ఎక్సర్సైజ్ విచ్ క్లీన్స్ ఎవ్రీడే అనమాట. ఇట్స్ లైక్ ఎ ఫ్లోరింగ్. ఎవ్రీడే ఎంత చెత్త ఏంటి అండి, ఏంటి ఎంత వేస్తే ఎంత వేయండి, ఎంత ఆయిల్ పోస్తామండి, ఎవ్రీడే క్లీన్ చేసి ఫ్లోర్ విల్ బి క్లీన్ ఉంటుంది. సేమ్ థింగ్ బాడీ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఐ విష్ అది మనం ఎంత తొందర చేస్తే అంత తొందర బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అది కూడా నేను డెఫినెట్లీ తొందరనే వస్తాను నేను దానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మంచి సజెషన్ ఇచ్చారు. కానీ జయంత్ గారు మీరు ఇంతకుముందు చెప్పారంటే పాలిటిక్స్ వల్ల కొన్ని ఇటుపక్క నేను రాలేకపోయినా ఏదైతే ఫస్ట్ మంచి పొజిషన్ ఉందో, ఏదైతే ఫస్ట్ సాధించాలని ఆ స్థాయి ఇప్పుడు ఆల్రెడీ మీరు గిన్నిస్ రికార్డ్ సాధించారు. మళ్ళీ ఇటుపక్క వెళ్దాం అంటే ఒలింపిక్స్ చేద్దామని అందరు ప్లేయర్స్ ని ట్రైన్ చేసి వాళ్ళందరూ ఒలింపిక్స్ లో తీసుకెళ్దామని, వరల్డ్ ఛాంపియన్షిప్ చేద్దామని, వరల్డ్ ఛాంపియన్ చేద్దామని. ఇంకా ఏ టఫెస్ట్ కాంపిటీషన్స్ ఉన్నాయో అది రికగ్నైజ్ బై గవర్నమెంట్ ఉండండి. ఈవెన్ యునైటెడ్ అదే మన ఒలింపిక్ కమిటీ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ రికగ్నైజ్ చేసిన స్పోర్ట్స్ ఉన్నాయో దానికి అన్ని ట్రైన్ చేయొచ్చు. బట్ స్పెసిఫిక్గా నా ప్రోగ్రామ్ అని తైకొండ కదా. సో తైకొండ పైన నేను చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూసి నేను చేయాలని అనుకుంటాను. బట్ ప్లస్ ఫిట్నెస్ ఆల్ ఏజెస్. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అంటే ఒక ఏజ్ అని పర్టికులర్ లేదండి, ఆల్ ఏజెస్ కెన్ బి ప్రాక్టీస్డ్. ఈవెన్ ఐ సీన్ అండి అదర్ కంట్రీస్లో. మొన్న నేను లండన్ నుంచి వచ్చిన అక్కడ 90 years old ఉమెన్ ఆల్సో ప్రాక్టీస్
ప్రాక్టీసింగ్ ఇట్ అక్కడ martial arts they are doing it, you know, so that's a good news for them. Even every woman and every man should think of it. It's not a martial arts అని కాకుండా దాంట్లో ఉన్న ఎక్సర్సైజ్ కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, మాకు దీనికి హెల్ప్ అవుతుంది ఈ స్పీడ్ ట్రైనింగ్ అయినా పవర్ కైనా సరే ఆ ఎక్సర్సైజ్ చేసే చాలు సరిపోయి. కంగ్రాచులేషన్స్ అండ్ మీరు ఏదైతే జీవితంలో సాధించాలని అనుకుంటున్నారో అది మీరు తప్పకుండా సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. విష్ యు ఆల్ ది బెస్ట్. రైట్, హైదరాబాద్ యువకుడు జయంత్ రెడ్డి మార్షల్ ఆర్ట్ టైకాండోలో గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. అది నిమిషానికి 171 ఫుల్ కాంటాక్ట్ రౌండ్ హౌస్ కిక్స్ కొట్టడం ద్వారా. సో మన తెలుగువాడు గిన్నిస్ రికార్డ్ సాధించడం మనం అందరం గర్వించదగ్గ విషయం. ఇవి బులెటిన్ విశేషాలు, తాజా సమాచారం